కవిత లేఖపై స్పందించిన కేటీఆర్ పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలేనని అందరికీ ఈ రూల్ వర్తిస్తుందని వ్యాఖ్య. మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్ అరెస్టుపై స్పందించిన సీఎం చంద్రబాబు తప్పు చేస్తుంటే తప్పకుండా అరెస్టు ఖాయమని స్పష్టం చేసిన ఏపీ సీఎం. హైదరాబాద్ లో కరోనా కలకలం తాజాగా కేసు నమోదు. కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీకి అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం. తీవ్ర ఆందోళనలో వంశీ కుటుంబ సభ్యులు. కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖ బయటకు రావడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని, తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే దీనికి నిదర్శనమని కవిత చెప్పారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్ స్పందించారు. అమెరికా పర్యటన ముగించుకుని కవిత హైదరాబాద్ కు చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. టీం కవిత పేరుతో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈ పార్టీలో అందరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాల అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీ సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్ అరెస్టు గురించి సీఎం చంద్రబాబు స్పందించారు. Do you fear that government will arrest you or government saying that at most you will be settled in jail for 3 months? See, I am in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? Do you fear that government will arrest you or government saying that at most you will be settled in jail for 3 months? See, I am in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? లెక్కలో కుంభకోణం జరగలేదు, బీజేపీ దాంట్లో కుంభకోణం జరుగుతుంది. అమాయకులైన అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ విల్ డిసైడ్, విల్ ఎస్టాబ్లిష్. No, total project almost all will be over, and also from there onwards భారత వాతావరణ విభాగం ఐఎండీ దేశ ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణ కంటే 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది. మరో 2-3 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గన్నవరం వల్లభనేని వంశీ నిన్న జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. పరిస్థితిని గమనించిన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య పంకజశ్రీ అలాగే మాజీ మంత్రి పెర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈరోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు, అన్యాయమైనటువంటి కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టి గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తంతంతా కూడా మీరే చూశారు. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30-12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పినటువంటి డాక్టర్ ఉదయం 7 గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని ఈడ్చుకుని స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపినోడిని ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోద్ది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. అయ్యారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్ లో కిలో బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపోక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగ్. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హి హాస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కి రెఫర్ చేశారు జడ్జి గారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడ కోవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా తాజాగా హైదరాబాద్ లో ఒక కేసు నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి, కాంట్రాక్ట్ ట్రేసింగ్ వివరాలపై అధికారులు దృష్టి సారించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా అని మండిపడ్డారు. నాలుగింటికి వచ్చారు సార్. 4ంటికి వచ్చిండ్రు సార్. 4ంటికి వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరిని తీసుకొస్తారు సార్. ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్. మన్నాయని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓరు లేరు, కానిస్టేబుల్ ఉన్నాడు. లోన్ కూర్చోబెట్టిండ్రు పిల్లగాన్ని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నానని మన్నా ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నా సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాగా నేను భరణ వచ్చింది సార్. రావటం అని పట్టుకురండి అన్నాడు సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టాలకే పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినారు. నానా ఖాళీ దాని కింద పడి కేకేసిండు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళలేదు సార్ అని సీఏ గారిని 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని కొట్టడం సార్. నా ముందే కొడతాడు సార్. దన్నాలు దశకాలు పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్. సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు, ఒక ఇద్దరు పట్టడం, కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవడం, పట్టడం. నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్. బయటికి ఒక్కరు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం డిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పండి సార్. అది మాట్లాడుతానే కదా సార్ చెప్పేది. సార్ మేము చదువుతున్నాం సార్. మేము చెప్తున్నాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అడుగుతాను సార్. మీరు కేసు పెడతానంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడుతాను సార్ అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఫలానా లీగల్ ప్రాబ్లం అండి? ఏంటి సార్? లాయర్ని అడగటం కాదు సార్. నేను వాళ్ళ పాత్రను తీసుకొని ఒక బంధువుగా అది కూడా కాకుండా అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? సార్ ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎప్పుడైనా సార్ అరెస్ట్ చేసి నేను చదువుకున్నాను. నేను చెప్తాను సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? అదే మీకు తెలియదు సార్. రమ్మనండి, మీ సిఐ గారు రమ్మనండి, మాట్లాడతాను. అట్లాగా సార్ మీరు ఎప్పుడు ఈనాడులో కథ ఈ మధ్యకాలంలో చూసి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. హత్యలు, హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 766. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 కేసులు. జైలుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 500. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ
5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచంతోనే పోటీ పడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ తపనని వివరించారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇక్కడికిక్కడే కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుండొచ్చు, ఇంకా కొద్దిమందికి ఆ కంపెనీలకు రమ్మని కూడా మీ అందరికీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదో పెద్దదో అని కాకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ ఆఫర్ వచ్చినా ఆఫర్ తీసుకొని ముందు జాయిన్ కావాలి. అది చేస్తూ ఇంకా పెద్దదాని కోసం, పెద్ద ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. వచ్చినటువంటి అవకాశం చిన్నది కదా, తర్వాత చూద్దాం కదా అని మళ్ళీ మనం ఇంటికి పోయి కూర్చుంటే ఒక్కరోజు వృధా చేసినట్టు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషం కూడా విలువైంది. అందుకే ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజును కూడా మీరు సద్వినియోగం చేసి కార్యరూపంలోకి వెళ్ళినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగ యువకులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరుమలలో మరో అపచారం జరిగింది. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఆ అపచారానికి పాల్పడ్డారు. మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరడమే కాకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు. కాగా ఈ అపచారానికి ప్రమాదానికి కారణమైన 3 పోలీసులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సాయంత్రం 6:30 సమయంలో తిరుమల గోపురం సమీపంలో జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని బ్రీత్ అలైజర్ టెస్ట్ చేయగా టెస్ట్లో మద్యం సేవించినట్లు నిర్ధారించారు. సచివాలయంలో మీడియాతో సీతక్క మాట్లాడుతూ సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు లేరని ఆయనకు గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వ్యవస్థను రద్దు చేయడంపై కేటీఆర్ సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తుంది. మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతా ఉన్నారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కొనసాగించాలంటూ ఎండియు ఆపరేటర్లు, హెల్పర్లు పలుచోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇంకా 20 నెలలు గడువు ఉండగానే ఎండియు వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు.
తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా మరి ఎండిఓ ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎండిఓ బళ్ళు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు గాని వికలాంగులు గాని బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళు సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్ కు పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు గంటలు అక్కడ నిలవలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాం. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్ కి 3,000 పోతుంది, హెల్పర్ కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్లు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేశాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, ఎండిఓ వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం, డబుల్ తంబు వేయించాము, బియ్యం పంపిణీ చేసాం, మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫలంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేశాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎండీ డీకే అరుణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ఆమె కవితను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమని అన్నారు. ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోమని, పార్టీలో చేరుతామనే వాళ్ళెవరో చూసి చేర్చుకుంటామన్నారు. వాంటెడ్ గెస్టులను పార్టీలోకి ఆహ్వానించబోమని తెలిపారు. ఇక తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన రహస్య లేఖ ఎలా బయటకు వచ్చిందో ఫాదర్ సన్ డాటర్ కి తెలియాలని అరుణ పేర్కొన్నారు. రోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళ నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది విన్నారా? దాంట్లో వాళ్ళే చెప్పారా సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతా నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది. అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు, వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళ కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళో లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళో ఎవరో దాని వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేక వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళో లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళో ఎవరో దాని వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేక లీక్ అయిందంటే మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహానికి వెళ్లిన 3 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించగా ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు వినాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. ఈ రోజు ఆ తల్లి ఆ జమ్మలమడుగు పాత బస్టాండ్ సెంటర్ లో మాకు న్యాయం చేయాలి అని నిరసన తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం. మా కుటుంబానికి న్యాయం చేయండి, ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది.